వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య. స్వామి వివేకానంద. విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృధా. మహాత్మా గాంధీ. విద్య అనేది మనిషిలోని మంచిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నం. ప్లేటో. ఈ మహనీయులు చెప్పిన ప్రతి మాట 100% వాస్తవం. నిజానికి విద్య అంటే భవిష్యత్కు భరోసా ఇవ్వాలి. ఆలోచన, ఆచరణల్లో క్రమశిక్షణను పెంపొందించాలి. మనిషిలోని మంచిని వెలికితీసి రేపటి పౌరుల్ని తయారు చేయాలి. అయితే మన చదువులు మనకేమందిస్తున్నాయి? ఇప్పటి పాఠశాలల్లో నిజమైన విద్య లభిస్తోందా? వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో పిల్లలకు కనీస స్టాండర్డ్స్ ఎందుకు ఉండడం లేదు? గంటల కొద్దీ పుస్తకాలతో పడుతున్న కుస్తీ భవిష్యత్కు భరోసా ఇస్తుందా? అసలు పిల్లలు చదువు పట్ల విముఖత చూపడానికి కారణాలేంటి? మన పిల్లలకు చదువంటే ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలి? ఇందులో ఏ ఒక్క ప్రశ్న మనసులో ఉదయించినా దాని అర్థం మన పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని, ప్రయోజనం లేని చదువుల భారాన్ని మోస్తున్నారని, ఇష్టం లేని చదువును బలవంతంగా మెదళ్లలోకి ఎక్కించుకుంటున్నారని. ఫలితంగా మొండితనం, అలసత్వం, బలహీనతలు, ఆత్మన్యూనత ఇలా ఎన్నో సమస్యలు చదువుల రూపంలో మన పిల్లలకు మనమే ఎక్కిస్తున్నాం. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు తిరుపతికి చెందిన ఓ చదువుల డాక్టర్ భాస్కర్ రాజు. ఒకప్పుడు ఈ పేరు వినగానే చక్కని చేతిరాత గుర్తుకు వచ్చేది. గజిబిజిగా ఉండే ఎంతో మంది చేతిరాతల్ని మార్చి వారి తలరాతల్ని మార్చేసిన ఘనత ఆయన సొంతం. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేడు ఎంతో మంది విద్యార్థుల తలరాతల్ని మార్చేసే దిశగా సాగుతోంది. శరీరంలో వేరువేరు భాగాలకు వచ్చే సమస్యలకు వేరువేరు వైద్య నిపుణులు, వేరువేరు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా విద్యా వ్యవస్థలోనూ విద్యార్థుల్లోనూ వచ్చే ఒక్కో సమస్యకు ఒక్కో విధమైన నిపుణుడు అవసరమని నమ్మిన భాస్కర్ రాజు గారు 2000 సంవత్సరంలో ఎడ్యుకేషనల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ పేరుతో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు వస్తున్న ఎన్నో మానసిక సమస్యలను పరిష్కరించడం ఎలా అన్న అంశంపై పరిశోధన ప్రారంభించారు. ఇందులో భాగంగానే 5 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఉన్న ఎవరైనా అత్యంత సులభంగా చేతిరాతను మార్చుకుని రాయగలిగే సరికొత్త ప్రక్రియను ప్రపంచానికి అందించారు. అనంతరం విద్యార్థుల రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, స్పెల్లింగ్, మ్యాథ్స్, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లాంటి సమస్యల మీద పరిశోధన సాగిస్తూ ఎన్నో సులభమైన పరిష్కార మార్గాలతో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. అసలు భాస్కర్ రాజ్ గారికి ఇలాంటి ఆలోచన ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకుంటే ఇది విద్యార్థుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఇతని పేరు మంజునాథ్. భాస్కర్ రాజ్ గారి 3వ కుమారుడు. 3 ఏళ్ల వయసులో వేరువేరు కారణాల వల్ల నర్సరీకి వెళ్లలేదు. ఎల్కేజీ 4 నెలలు మాత్రమే చదివి ఆ తర్వాత స్కూలుకు వెళ్లలేకపోయాడు. అనంతరం 1.5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల మంజునాథ్ను 1వ తరగతిలో చేర్చేందుకు అడ్మిషన్ అడిగితే స్టాండర్డ్ లేదంటూ యూకేజీలో అడ్మిషన్ ఇచ్చారు. ఇదే భాస్కర్ రాజ్ గారిలో ఆలోచన కారణమైంది. తన కుమారుడికి ఏడాదంతా వృధా కావాల్సిందేనా అన్న ఆవేదన ఉద్భవించింది. అయితే అందరు తల్లిదండ్రుల్లా ఆయన అక్కడితో ఆగిపోలేదు. మంజునాథ్ చేత కేవలం 20 రోజుల్లో 100 వేమన పద్యాలు, 30 రోజుల్లో 100 భగవద్గీత శ్లోకాలు అలవోకగా నేర్చుకుని రికార్డు సాధించేలా తయారు చేశారు. అబాకస్ను 20 రోజుల్లో నేర్చుకుని 20,000 ఆంగ్ల పదాల స్పెల్లింగ్స్ ను అలవోకగా చెప్పే విధంగా తీర్చిదిద్దారు. అంతేకాదు పెద్ద కుమారుడు యశ్వంత్, కుమార్తె అశ్విని ఇద్దరిని 19 భారతీయ భాషలు, 2 విదేశీ భాషలు సాధారణంగా తలకిందులుగా మిర్రర్ రైటింగ్ లోను కుడి ఎడమ చేతులతో రాసే విధంగా తీర్చిదిద్దారు. ఇదంతా వారు కేవలం వారం రోజుల్లో నేర్చుకోవడం విశేషం. వీరిద్దరూ ఈ అంశంలో ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. వీళ్ళిద్దరిని ఆదర్శంగా చూపిస్తూ మీ పిల్లల్ని కూడా ఇలానే తీర్చిదిద్దుకోవచ్చని భాస్కర్ రాజ్ గారు ఎందరికో చెప్పారు. అయితే అదంతా జీన్స్ ప్రభావం అంటూ కొట్టిపారేశారు. అది అందరికీ వీలు కాదని పెదవి విరిచారు. ఈ మాటలు ఆయనలో ఆలోచనలను మరింతగా పెంచాయి. అందరు విద్యార్థుల్లో ఒకే రకమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయన్న అంశాన్ని నిరూపించాలనే ప్రేరణ కలిగించాయి. రేణిగుంట సమీపంలోని తారక రామానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 25 మంది విద్య పద్ధతిలో తీర్చిదిద్దితే ఎవరైనా జీనియస్ కాగలరని నిరూపించి చూపించారు. భాస్కర్ రాజ్ గారి ప్రయాణం అక్కడ కూడా ఆగలేదు. 2015 వేసవి సెలవుల్లో కేవలం 40 రోజుల్లో శిక్షణతో
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోని వేలాది పదాలు, భగవద్గీతలోని 100 శ్లోకాలు, 100 వేమన పద్యాలు, అబాకస్ ద్వారా 100 ఎక్కాలు మరియు 3 భాషల్లో అందంగా రాసే విధంగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఇదంతా ఆయన చేయడానికి కారణం సరైన విధంగా తీర్చిదిద్దితే చిన్నారుల్లో నిద్రాణంగా ఉన్న శక్తిని అతి సులభంగా వెలికి తీయవచ్చని నిరూపించడమే. స్వయంగా ఇలా ఎన్నో అద్భుతాలు సాధించిన భాస్కర్ రాజు గారు గతేడాది 365 రోజుల ఛాలెంజ్ తో మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో ఏడాది శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగ్నిటివ్ థెరపీ, న్యూరోప్లాస్టిసిటీ, బ్రెయిన్ జిమ్, ఎన్ఎల్పి వంటి అత్యాధునిక పద్ధతుల ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థులను జీనియస్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. పేరుకు 365 రోజుల ఛాలెంజ్ అయినా కేవలం 7 నెలల్లో ఆయన దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు ఎన్నో అద్భుతాలు సాధించారు. 100% ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని సంపాదించడమే కాదు, చదువులు ఇష్టంగా మార్చుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ప్రావీణ్యత సంపాదిస్తున్నారు. వేలాది ఇంగ్లీష్ పదాలు, భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాలు, ఎక్కాలు, లెక్కలు, చిత్రాలు గీయడం లాంటి ఎన్నో అంశాల్లో ప్రావీణ్యత సంపాదించి 7 నెలల్లోనే జీనియస్ బేబీలుగా అవతరించారు. కనీస స్టాండర్డ్స్ కూడా లేవని తిరస్కరణకు గురైన ఎందరో పిల్లలు భాస్కర్ రాజు గారి చేతుల్లో జీనియస్లుగా మారారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లించి సంవత్సరాల తరబడి పాఠశాలలకు పంపుతున్న చదువుతున్న క్లాసుకు సంబంధించి స్టాండర్డ్ లేని పిల్లలకు 100% ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు భాస్కర్ రాజు గారు. చదువంటే కష్టం కాదు, ఇష్టంగా మారుస్తానని భరోసా ఇస్తున్నారు. గంటలు గంటలు ట్యూషన్లు పెట్టి చదివించుకోవలసిన అవసరం లేకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను చక్కగా రాస్తూ మాట్లాడే విధంగా పిల్లలను సులభంగా తీర్చిదిద్దే 365 రోజుల జీనియస్ ఛాలెంజ్ తో ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, విశ్వం స్కూల్, వరదరాజ నగర్, తిరుపతి. సెల్ నంబర్ 8886800091.